మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ద ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ AP. సో జనరల్ ఫార్ములా వచ్చేసి Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇక్కడ Sn అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అండ్ a అంటే ఫస్ట్ టర్మ్, n అంటే n టర్మ్స్ కదా. ఫర్ సపోజ్ సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్ 10 టర్మ్స్ అయినప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు 10 అవుతుంది. అలానే d ఈజ్ ఈక్వల్స్ టు కామన్ డిఫరెన్స్. సో ఇది జనరల్ ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సీక్వెన్స్ ఉంది 1, 2, 3, 4 సో ఆన్. ఇక్కడ నేను సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ అడుగుతున్నా. సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ అంటే నేను ఈ ఫార్ములా యూజ్ చేసి సమ్ అనుకోవాలనుకుంటున్నా. అంటే Sn ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ 4 టర్మ్స్ కదా. సో n ఈక్వల్స్ టు 4 అవుతుంది. 4/2 ఆఫ్ 2 ఇంటూ ఈ సీక్వెన్స్ లో a అంటే ఫస్ట్ టర్మ్ ఏంటి 1 కదా. సో 2 ఇంటూ 1 ప్లస్ n మైనస్ 1 అంటే 4 మైనస్ 1 ఇంటూ d ఎంత కామన్ డిఫరెన్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4/2 2 ఇంటూ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఎంత 3 ప్లస్ 3 6 ప్లస్ 4 10 వచ్చేసింది కదా. సో మనము ఇదంటే మనకి చిన్న సీక్వెన్స్ కదా, సింపుల్ అంటే చిన్న నెంబర్స్ ఉన్నాయి. అలానే మనకి వేరే సీక్వెన్స్ ఇచ్చి సమ్ ఆఫ్ n టర్మ్స్ కనుక్కోవాలంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకుని కనుక్కోవచ్చు. దీనిపైన ఒక PYQ చూద్దాము. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ పైన లెట్ ఇక్కడ ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చాడు. ఏంటి 5, 8, 11, 14 అండ్ సో ఆన్. ఫైండ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఆఫ్ ఇట్. సో Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ఇదే కదా ఫార్ములా ఇంతకుముందు మనం నేర్చుకుంది. సో ఈ ఫార్ములా ఈ సీక్వెన్స్ ఏంటి 5, 8, 11, 14 అండ్ సో ఆన్. ఈ సీక్వెన్స్ నుంచి నేను a అంటే ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది 5. అలాగే d కామన్ డిఫరెన్స్ ఎంత 8 మైనస్ 5 3. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అంటే S20 ఈజ్ ఈక్వల్స్ టు 20/2 ఇంటూ a కదా, a అంటే 5 కదా, ప్లస్ 20 మైనస్ 1 ఎంత 19 ఇంటూ d ఎంత 3. సో 20/2 ఎంత 10 ఆఫ్ 2 ఇంటూ 5 10 ప్లస్ 57 10 ఇంటూ 67 ఈజ్ ఈక్వల్స్ టు 670. సో ఈ సీక్వెన్స్ యొక్క సమ్ ఆఫ్ 20 టర్మ్స్ మనకి 670 వచ్చింది. సో ఈ ఒక ఫార్ములా ఉంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని మనం సాల్వ్ చేయొచ్చు. Sn ఈజ్ ఈక్వల్స్ టు n/2 ఆఫ్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d.